ఇల్లు ఫ్రెండ్స్, ఇంటి ఓపెనింగ్కి వచ్చినాను. అవజకు వచ్చాను. మా కడుతుంది ఇల్లు, మా పెద్ద సరుకులు. ఇదేమంటే బెడ్రూమ్, ఇదేమంటే బాత్రూమ్. ఇది బాత్రూమ్. ఇది వచ్చేసి బాత్రూమ్. ఇది వచ్చేసి హాల్. వంట రూమ్. ఈ దేవుని గుడి కూడా ఇక్కడనే ఉంది, వంట రూమ్లోనే ఉంది. వంట రూమ్ దేవుని గుడి నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవుని పటాలు ఉన్నది. ఇదంటే హాలు, టీవీ. ఇంటి వాడాలి ఏమన్నా ఇంకో వాళ్ళ సహకారంలో. మాకేమంటే చిన్న ఇల్లు, వీళ్ళదేమంటే పెద్ద ఇల్లు. వాళ్ళు కట్టి ఒప్పుకుంటే కట్ట మా ఇల్లు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఇల్లు మేము తీసుకుంటాము. ఇస్తారు బుద్ధి మాకి ఇల్లు. సరే సరే. ఈ పని మనిషి, ఈ అమ్మ పని మనిషి. ఇంటి ఓనరేమో తాయమ్మ, ఇంటి పెద్ద వాళ్ళమ్మ, ఇంటి పెద్ద పని మనిషి. చూసినప్పుడే మేస్త్రి ఏమంటే ఇట్లా ఉంది, ఈ ఇంట్లో పని మనిషి ఏమంటే ఇలా ఉంది. పని మనిషి ఇదేమంటే మన ఇంట్లో బీరువాలు లేకుండా దీనికి ఏంటంటే తయారు చేసినట్టు బట్టలు కానీ ఏవన్నీ ఇందులోనే పెట్టుకోవచ్చు. మొత్తం డబ్బులు కూడా పెట్టుకోవచ్చు. దీంట్లోగా సంపాదించినట్టు వల్ల డబ్బులు అందులోనే పెట్టుకోవచ్చు. ఇంట్లో పని మనిషి ఎలా చూస్తుంది చూడండి మొత్తము. మిక్సీ ఇంట్లోనే ఉండు, ఇంట్లోనే ఉండు. వీళ్ళు ఇల్లు పెద్దగా ఉంది, ఈయనే ఉండు. లైట్ లేకుండా ఇందాక చూస్తారని దేవుని గుడి. నరసింహస్వామి, ఇంకా లక్ష్మీ దేవత, వెంకటేశ్వర స్వామి. ఇదేమంటే వంటలు, కిచెన్, ఇంకా కొలాయి. ఈ పాత ఏమంటే పళ్ళు ఊడిపోయింది. కపోజ్ అంటారు, ఏమంటారు కానీ కపోజర్ అంట. నాకు కూడా తెలియదు పేరు. వాళ్ళంటే కపోజర్ అంటున్నారు. హాయ్ చెప్పండి. ఉరుకుతున్నారు వీళ్ళు పిల్లలు. వీళ్ళు గొప్పలకి నీకు ఏమి చాలా చెప్పు. ఇప్పుడు చెప్పు. నువ్వు లాగున్నావు, ఇట్లా ఇట్లా ఊగుతున్నావు. ఊపు నడుము. ఈ పిల్లలంతా చూడండి ఉడుకుతున్నారు. ఇంటి ఓపెనింగ్ వచ్చినాను. ఇల్లు ఓపెనింగ్ వచ్చి చెప్పేది మామాకి జై జై మంగళం. జై జై మామ గారికి, మామ గారికి లే.
ఫోటో తీసుకున్నాం. లేదా చెప్పలేదు. అక్కడే పోతా ఇక్కడ రాని మీరు అందదు కదా అందరూ చెప్పండి, బాయ్ చెప్పండి. బాయ్ బాయ్ చెప్పండి. ఇంటి యజమాని ఈ పాపదే ఇల్లు. ఈ పాప ఇంటికి పంచనిగా వచ్చినాము. అలా చూడు, ఆ పాప కూడా ఇంటి యజమానే.